వెల్కమ్ టు ఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొత్త హైకోర్టు భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన. రాబోయే 100 ఏళ్ల వరకు ప్రజలు వచ్చేలా హైకోర్టు నిర్మాణం. పార్టీ మార్పు ప్రచారంపై ఎంపీ ఈటెల కీలక వ్యాఖ్యలు. పదవుల కోసం పద్దులు మోసే వ్యక్తిని కాదన్న రాజేందర్. నటి రేణు దేశాయ్పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన 6 అరెస్ట్. బూతులతో తిట్టి ఫేమస్ అవ్వాలనుకుంటే జైలు శిక్ష తప్పదన్న రేణు హెచ్చరిక. ఇరాన్ యుద్ధంలో అమెరికా డేంజర్ ఆపరేషన్ సక్సెస్. గల్లంతైన ఫైటర్ జెట్ పైలట్ ని కాపాడినట్లుగా ట్రంప్ ప్రకటన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశామని ఆయన ప్రకటించారు. ఇరాన్ గడ్డపై శత్రువుల మధ్య చిక్కుకున్న 2 అమెరికన్ పైలట్లను క్షేమంగా కాపాడినట్లుగా వెల్లడించారు. ప్రాణాలకు తెగించి తమ దేశ సైనికులను కాపాడుకోవడం గర్వంగా ఉందన్నారు. శత్రు దేశంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం తమ సైన్యం సాధించిన గొప్ప విజయం అంటూ ఆయన కొనియాడారు. ఈ చర్యతో అమెరికా రక్షణ వ్యవస్థ యొక్క సామర్థ్యం మరోసారి ప్రపంచానికి చాటి చెప్పినట్లయిందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక భవన నిర్మాణ పనులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ అధికారులు పాల్గొన్నారు. హైకోర్టు కాంప్లెక్స్ అనేది అన్ని వర్గాల ప్రజలకు దేవాలయం లాంటిదని సీఎం రేవంత్ కొనియాడారు. అలాంటి హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశం రావడం తనకు సంతోషంతో పాటుగా గర్వంగా ఉందన్నారు. రాజకీయ నాయకుల జీవితాల్లో ఇలాంటి సందర్భం అరుదుగా వస్తుందంటూ ఈ అవకాశం తనకు దక్కిందన్నారు. ఇక రాబోయే 100 ఏళ్ల వరకు ప్రజలు వచ్చేలా హైకోర్టు నిర్మాణం ఉండబోతుందన్నారు. న్యాయశాఖకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ డెసిషన్ హైకోర్టు నిర్మాణం పైన తీసుకున్నామన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్లోపు హైకోర్టు జోన్ 2 నిర్మాణాలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందన్నారు. ఇండియాలోని హైకోర్టు భవనాలతో పోల్చితే అతిపెద్ద భవనంగా ఇది నిలుస్తుందని రేవంత్ తెలిపారు. The new High Court will become an icon, a functional lifeline for society and democracy. This will be the platform where poor and weak will come and seeking justice. For the next 100 years, the poor, the weak, the voiceless and oppressed will come to this temple for justice, seeking to be heard and will hope to find justice. We know that the current High Court, a building of great historical significance, was no longer able to physically support the needs of all stakeholders. For this reason,
We took this decision to build a new High Court almost immediately after we took charge. Beyond legacy, this is building shows my government's view and values of democracy. We believe that all pillars must work collaboratively with mutual respect. My government gives the highest respect for the judiciary. We feel it is the duty of political executive to provide judiciary with best modern facilities to perform to their highest level of capabilities. What we are building here will not only be one of the largest high court buildings in India, but a benchmark of modernity and excellence in public infrastructure. గత కొద్ది రోజులుగా తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో పార్టీలు మారడం అంటే బట్టలు మార్చుకున్నంత సులభం కాదని ఆయన వ్యాఖ్యానించారు. తాను మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారనే వార్తలో ఎలాంటి నిజం లేదన్నారు ఈటెల. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పదవులు ఆఫర్ చేసినా తాను లొంగలేదని ఆయన గుర్తు చేశారు. తాను సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తినని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఈ తప్పుడు వార్తలకు తమ పార్టీలోని కొందరు వ్యక్తులు ఊతమిస్తుండడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ తనను పార్టీ నుండి బయటికి పంపి 5 ఏళ్లు పూర్తయిందన్నారు. తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లే ఆలోచన లేదంటూ ఈటెల స్పష్టం చేశారు. భూములు గుంజుకున్నారు. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఓపెన్ చేసుకుంటున్నారు మెల్లమెల్లగా. ఈ ప్రభుత్వమైనా నేను ముఖ్యమంత్రి తప్పకుండా రాస్తా. ఆనాడు దుర్మార్గంగా అధికారం చేతిలో ఉందని నాకు బాధ్యత కొనుక్కున్న అన్ని రకాల లీగల్ కాగితాలు తర్వాత కొనుక్కున్నటువంటి వాటిని కూడా చెరబట్టిండు. మరి దీని మీద నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కూడా ఉత్తరం రాస్తా. కానీ నాలాంటి వాళ్ళని నా అవసరాల కోసం పదవుల కోసం ప్రజలు ముసుకుడు కాదనేది కూడా తెలవాలి. తప్పకుండా సందర్భం వస్తే ఈటల రాజేందర్ ఏందో, ఈటల రాజేందర్ చరిత్ర ఏందో, ఈటల రాజేందర్ గరిమ ఏందో తప్పకుండా తెలంగాణ సమాజం తెలుస్తుంది. నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వస్తా ఉంది. కానీ ఆనాడు కేసీఆర్ ఎట్లయితే మీడియాని మేనేజ్ చేసి చెరబట్టి మేనేజ్ చేసుకుంటుందో మీరు కూడా అట్లే చేసుకుంటా ఉన్నారు. దీనంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఇప్పటికే హైదరాబాద్ లో మాలాంటి వాళ్ళం ఒక హైడ్రా పేదల ఇల్లు కూల్చేసినాడు ఎట్లా స్పందించడం, మూసి పేరిట వాళ్ళ వెనుక ఉన్న ఏజెండా ఇల్లు దాని మీద ఉద్యమించడం, ఇవాటికి పేదల అసైన్మెంట్ భూములు గుంజుకుంటున్నప్పుడు ఇవాళ వాళ్ళ ఇచ్చినటువంటి హామీలను పక్కకి నెట్టి ఉల్టా దాడులు చేస్తుందో. సినీ నటి రేణు దేశాయ్పై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన 6 వ్యక్తులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఆమె వీధి కుక్కల అంశంపై చేస్తున్న వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కొందరు ఆమె పిల్లలను ఉద్దేశించి నీచమైన పదాజాలంతో దూషించారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి నిరంతరం వేధింపులకు గురిచేయడంతో రేణు దేశాయ్ పోలీసులను ఆశ్రయించారు. నిందితుల అరెస్ట్ అనంతరం రేణు దేశాయ్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తక్షణమే స్పందించి నిందితులను పట్టుకున్న పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కేవలం సెలబ్రిటీలను తిట్టడం ద్వారా ఫేమస్ అవ్వాలనుకోవడం మూర్ఖత్వమని, ఇలాంటి చిల్లర పనుల వల్లే కెరీర్ తో పాటుగా కుటుంబ గౌరవాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఇంకా కొంతమంది పరారీలు ఉన్నారని, త్వరలోనే వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారని హెచ్చరించారు. లాస్ట్ టైం లైవ్ వచ్చి చెప్పాను, ఇప్పుడు నాకు మీరు బూతులు తిడితే నేను మీకు అరెస్ట్ చేపిస్తాను. వీ హ్యావ్ అరెస్టెడ్ మోర్ దెన్ 6 people. కానీ దాంట్లో 2 రిలీజ్ చేశారు. దాని తర్వాత ఎందుకు రిలీజ్ ఆపేశారంటే ఇంకొక ఇద్దరిని అడిగితే మీరు ఎందుకు ఇట్లా బూతులు పెడుతున్నారు, మీకు తెలియలేదు కదా ఆవిడ ఏంటి పర్సనల్ గా కాదు, నేను ఇట్లా ఏదో సెలబ్రిటీ గురించి తప్పు రాసేస్తే బూతులు పెట్టేస్తే నేను ఫేమస్ అయిపోతాను, నాకు యూట్యూబ్ లో ఫాలోయింగ్ వస్తుంది, నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ వస్తుంది, అట్లా చెప్పిన తర్వాత we took a decision, we are not going to reveal the identities in public, but the arrests are going on. ఇప్పుడు దీని ముందు మీరు ఇప్పుడు ఎవరైనా బూతులు పెట్టేస్తే మీ ఇంటి వాళ్ళు ఇన్ఫార్మ్ అవుతున్నారు, మీ సొసైటీ ముందు మీకు అరెస్ట్ చేసేస్తారు, వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు, మీ కెరియర్ మీద మీ లైఫ్ మీద ఒక బ్లాక్ మార్క్ ఉంటుంది. సో కొంచెం మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది, కానీ ఎవరైనా బూతులు పెట్టడం వేరే ఉంటుంది. కొంచెం ఆలోచించుకొని ఇలాంటి పని చేయండి. ఇది మంచిది కాదు, నిజంగా మంచిది కాదు ఇట్లా బూతులు పెట్టడం.
అండ్ ఇఫ్ యూర్ స్పెషలీ అన్ ఐటీ పర్సన్ ఆర్ సమ్మన్ హూస్ వర్కింగ్ ఇన్ ఆఫీస్, మీ హెచ్ఆర్కి ఇన్ఫార్మ్ చేస్తారు, మీ బాస్కి ఇన్ఫార్మ్ చేస్తారు కి చూడండి మీ ఎంప్లాయీ ఇట్లా చేస్తున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ అవుతుంది. సో జస్ట్ నేను అప్డేట్ చేయలేదు బికాస్ నేను కొంచెం షూటింగ్ నాకు కాదు, ఏదైనా కాంటెంట్ క్రియేటర్ ఎనీవన్ హూస్ దేర్, ఆడవాళ్ళు మగాళ్ళు వాళ్ళకి మీరు బూతులు పెట్టేస్తే యూ విల్ బి అరెస్టెడ్ ఇఫ్ దే పుట్ అన్ ఎఫ్ఐఆర్ ఆన్ యూ. దిస్ హెస్ లిటరలీ బికమ్ లైక్ అ మెంటల్ హెల్త్ పాండమిక్ లాగా అయిపోయింది. జనాలు యూట్యూబర్స్ అని ఇన్స్టాగ్రామ్ పిచ్చి వల్లే. కొంచెం ఆలోచించుకోండి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఎస్, మీకు ఎవరి పని నచ్చలేదు, వాళ్ళ కాంటెంట్ నచ్చలేదు, వాళ్ళ యాక్టింగ్ నచ్చలేదు, వాళ్ళు వేసుకున్న బట్టలు నచ్చలేదు, దాని గురించి మీరు నారాయణపేట జిల్లా మక్తల పట్టణంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇక నారాయణపేట రోడ్డు చౌరస్తాలో ఉన్న ఆయన చిత్రపటానికి మంత్రి వాకిటి శ్రీహరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇక పీడిత వర్గాల అభ్యున్నతి కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి వెలకట్టలేనిదని మంత్రి కొనియాడారు. ఇక దేశ నిర్మాణంలో ముఖ్యంగా వ్యవసాయ కార్మిక రంగాల అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు నేటికి ఆదర్శనీయమన్నారు. ఇక అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి మరియు రాజకీయ హక్కుల కల్పనలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు. రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా 8 పోర్ట్ఫోలియోలు చిన్న విషయం కాదు. 8 పోర్ట్ఫోలియోలు అనుభవించిన వ్యక్తి, సుదీర్ఘమైన రాజకీయ జీవితం. తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవం అని, తాను రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు పాకిస్తాన్తో జరిగే యుద్ధంలో కీలక పాత్ర పోషించడం ఒకటే కాకుండా రాజకీయ నాయకుడిగా ఎదుగుదలకి పార్టీ కూడా ముఖ్యం కాబట్టి పార్టీలో కూడా కీలకమైన పదవులు అనుభవించి ఏఐసిసి మెంబర్గా కూడా ఉన్న జగ్జీవన్ రామ్ గారు రాజకీయాల్లో వారిచ్చిన భిక్షనే ఈరోజు, వారిచ్చిన మార్గమే, వారిచ్చిన సూచనలే ఈరోజు మనమంతా కూడా పాటిస్తా ఉన్నాం. వాస్తవంగా కూడా ఈరోజు ఈ మక్తల్లో కూడా 4 ఎస్సీల రిజర్వ్ స్థానాల్లో కూడా 2 గెలిపించుకోవటం, ఒక ఎస్టీతో సహా మొత్తం 5 మంది ఎస్సీ ఎస్టీలు, మిగతా 4 బీసీలు, మిగతా జనరల్ కేటగిరీలో మనం ఈ రోజు రాజకీయాన్ని నడుపుకోగలుగుతున్నామంటే కూడా ఆనాడు వాళ్ళు చూపించిన బాట అన్న విషయాన్ని మనం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక క్యాంప్ కార్యాలయంలో సీఎం ఫోటో లేదంటూ రాద్ధాంతం చేయడంపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఇంట్లో మోదీ ఫోటో ఉందా అంటూ వారు సూటిగా ప్రశ్నించారు. గజ్వేల్ను 50 ఏళ్ల వెనక్కి తీసుకువెళ్లిన పరిస్థితుల నుండి కేసీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేశారని నేతలు గుర్తు చేశారు. ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో గూండా పాలన సాగుతుందంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. అధికార పార్టీ తీరుకు నిరసనగా ఏప్రిల్ 6న గజ్వేల్లో బంద్ కు పిలుపునిచ్చారు. అలాగే కేసీఆర్ ఒక మాట అన్నా ప్రజలు సహించారని, రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు గజ్వేల్ ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకునే స్థాయికి వచ్చిండ్రు. మీకు ధైర్యం ఉంటే, మీకు అభివృద్ధి చెయ్యాలనుకుంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని మరిపించేంత చేసి చూపెట్టుండ్రి. అంతే తప్ప 2 ఏళ్లలో పూర్తిగా ఇక్కడ ఉన్న గజ్వేల్ నియోజకవర్గం మళ్ళా 10 ఏళ్ళు ఎంతకపోయే విధంగా మీకు అభివృద్ధికి నోచుకోకుండా పెట్టిన చెట్లకు ఎండిపోతే నీళ్లు వేయలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. చెత్త ట్రాక్టర్లను కనీసం చెత్త తీసే స్టేజ్ లో కూడా డీజిల్ వేయలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. అలాంటి ప్రభుత్వం గురించి మీరు మాట్లాడుతుండ్రా? అలాంటి రేవంత్ రెడ్డి పరిపాలన, ప్రజా పరిపాలన చెప్పుకునేటోళ్ళు మీరు క్యాంప్ కార్యాలయాన్ని అక్కడికి వస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? అసలు గుండాయిజమే పరమావధిగా భావిస్తున్నారా మీరు? అక్కడ మెదక్లోనేమో ఒక కార్యాలయం, క్యాంపు కార్యాలయం కేసీఆర్ సార్ ఉన్న హయాంలో కట్టినప్పుడు అక్కడ ఏదైతే ముఖ్యమంత్రి గారి పేరు, తర్వాత ఎవరైతే ఇనాగ్రేషన్ చేస్తున్నారో వాళ్ళ పేరు, తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ప్రాతినిధ్యం వహించిన నా పేరు బోర్డు తొలగించేసింది. అదే పేర్లు ఆనవాళ్ళే చెరిపేస్తామంటే బోర్డు తొలగించుడా? ప్రజల గుండెల్లో నిలబడ్డారు కేసీఆర్ గారు. ప్రజల గుండెలను అభిమానంతో నిలబడ్డారు వాళ్ళు. అక్కడ ఎట్లా జరిపేస్తారు మీరు? తాగునీటి సమస్యను ఎదుర్కొన్న గజ్వేల్లో ఇంటింటికి మంచినీళ్ళని ఇచ్చింది గౌరవ కేసీఆర్ గారు. నీళ్లు ఇక్కడ హాస్పిటల్స్ నిర్మాణం చేసుకున్నాం. అన్ని రంగాలలో, అన్ని డిపార్ట్మెంట్లలో అభివృద్ధి చేసుకుంది గజ్వేల్. చేసింది ఎవరు? కేసీఆర్. కాంగ్రెస్ గవర్నమెంట్ 2009 నుండి 14 వరకు స్థానికంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు ఇక్కడ పనిచేసింది. సొంత గ్రామానికి కూడా రోడ్ వేసుకోలే, వర్గల్ గ్రామానికి రోడ్ వేసుకోలే. గజ్వేల్ నుండి ప్రజ్ఞాపురం రావాలంటే దారులు కన్వర్టర్లో పడిపోయేది, జనాలు చనిపోయేవారు.
5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా రాజీవ్ రహదారి మీద ఉన్న చెట్లు అమ్ముకున్నాడు, రాజీవ్ రహదారి మీద డబ్బులు వస్తే వేసిండు, భూములు కబ్జాలు పెట్టిండు, గుండాయిజం చేస్తుండు, పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులను తొత్తులుగా మార్చుకొని బీఆర్ఎస్ పార్టీ మీద అపోజిషన్ లీడర్ల మీద కేసులు పెట్టడం గొప్పతనం కాదు. ఇవాళ నర్సారెడ్డి గారు ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకో. మొన్న నీ ఊర్లోనే నీ వల్లే నేనేం చేస్తానో నీకు తెలుసు, నా నోటితో చెప్తే బాగుండదు. అమర్పేట నియోజకవర్గంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోల్నకా చౌరస్తాలో ఆయన విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాన్ని వారు స్మరించుకున్నారు. అంటరానితనానికి వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేసి జన చైతన్యం తీసుకొచ్చిన సామాజిక కార్యకర్త అని వారు తెలిపారు. మా బాబు జగజీవనరావు పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈరోజు గోల్నకాలో ఇటువంటి మహాకార్యంలో పాల్గొన్నది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు అందరితో ఈ యొక్క వేడుకను జరుపుకున్నందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే 1908లో చాంద్వాల్ గ్రామంలో జన్మించిన బీహార్ చాంద్వాల్ గ్రామంలో జన్మించిన జగజీవనరావు గారు 1986 వరకు ఆయన ఆశయం ఒకటే ఉండే, ఈ వెనుకబడిన తరగతులు వెనుకబడిన కులాలను అగ్రస్థానాల్లో అయితే అప్పుడు హింసించే వాళ్ళను అందరినీ కూడా క్రమబద్ధిలో తీసుకొచ్చేసి మా ఒక గుర్తింపు రావాలని దళితుల గురించి అయితే పని చేసిండో ఆ పని స్ఫూర్తితోటే ఈ రోజు ఆయనను వేడుకుంటూ గుర్తు చేసుకుంటున్నాము. అదే ఆశయాన్ని పూర్తి చేయాలని అప్పుడు ఎన్నో రంగాలలో పని చేసిండ్రు. లేబర్ మినిస్టర్ గా, యూనియన్ లేబర్ మినిస్టర్ కానీ, లేకపోతే రైల్వే మినిస్టర్ కానీ, లేకపోతే హోమ్ మినిస్టర్ గా పనిచేసిండు, చాలా శాఖలలో పనిచేసిండు. అంతేకాదు దేశంలో మొట్టమొదటి దళిత బిడ్డ ఉప ప్రధానిగా కూడా పనిచేసిండు. పార్లమెంటరీలో అత్యంత 50 సంవత్సరాలు ఉన్నత స్థాయిలో కూర్చున్న ఆ ఒక పార్లమెంటరీ సెక్షన్ కి ఒక ఉన్నత పేరు తెచ్చిన మహనీయుడు. పురస్కరించుకొని ఇక్కడ గోల్నాకాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ దళిత బడుగు బలహీన వర్గాల కోసం సేవ చేసిండో దాన్ని భవిష్యత్తులో కూడా ఆ ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ ఈరోజు మా మిత్రులు మన గోల్నాక రామన్న గాని, బాబన్న గాని, లక్ష్మణ్ అన్న గాని, మహేష్ గారు గాని, సురేష్ అన్న గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా అంబర్పేట నియోజకవర్గంలో కూడా దళితులు చాలా ఎక్కువ ఉంటారు, బీసీలు చాలా ఎక్కువ ఉంటారు. మా బాబు జగజీవనరావు పుట్టినరోజు వేడుక ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలీపురం పరిధిలో శక్తినగర్ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. నివాస ప్రాంతాల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేయొద్దంటూ కాలనీ వాసులు ధర్నా చేపట్టారు. సుమారు 450 ఇళ్లు ఉన్న ఈ ప్రాంతంలో టవర్ వల్ల వచ్చే రేడియేషన్ కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తీర్మానం చేసి ఇప్పటికే అధికారులకు విన్నవించినట్లుగా కాలనీ వాసులు తెలిపారు. ఇక ఆరోగ్యమే ముద్దు, సెల్ టవర్ వద్దు అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. సెల్ టవర్ పనులను విరమించేందుకు వరకు ఈ పోరాటం ఆపేది లేదని కాలనీ వాసులు స్పష్టం చేశారు. అధికారులు వెంటనే స్పందించి జనవాసాల మధ్య టవర్ ఏర్పాటు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేవలం మొబైల్ ఫోన్ కోసం జరిగిన గొడవలో వ్యక్తిని హత్య చేసి పరారైన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. గత ఫిబ్రవరి 12న బస్టాండ్ ఎంక్వైరీ కౌంటర్ వద్ద ఆకాష్ నాగూరావు కోవే అనే వ్యక్తి శ్రీనివాస్తో గొడవకు దిగాడని ఏఎస్పీ తెలిపారు. ఇక గొడవ పెరగడంతో ఆకాష్ శ్రీనివాస్ పై భౌతికంగా దాడి చేయగా తీవ్ర గాయాలతో శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇక అనంతరం మృతుడి నుంచి మొబైల్, నగదు తీసుకున్న నిందితుడు మహారాష్ట్రకు పరారైనట్లుగా విచారణలో తేలిందన్నారు. ఇక నిందితుడు కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. అతడి నుంచి చోరీకి గురైన మొబైల్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించామని ఏఎస్పీ చైతన్యరెడ్డి వెల్లడించారు. Another 45 days back, కామారెడ్డి బస్ స్టాండ్ లో ఒకటి మర్డర్ ఫర్ గేమ్ జరిగింది. సో అక్కడ కంప్లైంట్ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం అక్కడ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఫోన్ అడుగుతాడు అండ్ ఫోన్ ఇవ్వనందున అతను తాగుంటాడు, ఫోన్ ఇవ్వనందున కొడతాడు. ఛాతీ మీద కొట్టడంతో అతను డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను పడిపోతాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిన వెంటనే ఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఒక 4 టీమ్స్ ఏర్పాటు చేశాము.
ముందుగా డిసీజ్డ్ ప్రకాశం నుంచి, సో అతన్ని ఐడెంటిఫై చేయడంలో టైం పట్టింది. దాని తర్వాత ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆకాష్ నగురా కోవే, సో ఇతను ఫోన్ ప్లస్ ఈ 300 రూపీస్ డిసీజ్డ్ దగ్గర ఫోన్ అండ్ 300 రూపీస్ తీసుకొని పారిపోతాడు. ఆ రోజు నుంచి కంటిన్యూస్ గా ఇతను నిజామాబాద్, యావత్మల్ డిఫరెంట్ ఏరియాస్ లో మూవ్ అవుతున్నాడు. సో మా టీమ్స్ నిజామాబాద్, ఆదిలాబాద్, యావత్మల్, నాందేడ్ ఈ 4 ఏరియాస్ లో గాలించి ఫైనల్లీ ఈ రోజు మార్నింగ్ రైల్వే స్టేషన్ లో మూవ్ అవుతున్నాడు అని తెలిసి ఈ రోజు ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సో ఇతని దగ్గర నుంచి ఈ డిసీజ్డ్ ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్స్. భూపాలపల్లి జిల్లా రేగుండ మండలంలోని రేపాక గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో కొడుకులు తండ్రిని హత్య చేసిన ఘటన కలకలం రేపుతుంది. ఇక గ్రామానికి చెందిన కుర్రే చీరాలు గ్రామంలో ఒంటరిగా ఉంటుండగా అతని భార్య కుమారుల వద్ద హైదరాబాద్ లో ఉంటున్నారు. ఇక తండ్రికి గ్రామంలో మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధం తెలిసి రాత్రి కుమారులు ఇంటికి వచ్చారు. అదే సమయంలో మరో మహిళతో తండ్రి ఉండడం గమనించి ఇద్దరిపై దాడి చేశారు. ఇక తీవ్రంగా గాయపడ్డ అతన్ని పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక రేగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. తాడ్వాయి మండలంలో పంటలు పూర్తిగా నేలకొరిగాయి. అలాగే దేమికలాన్, కనకల్, నందివాడ వంటి గ్రామాల్లో జొన్న, మొక్కజొన్న, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 200 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నేలపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ప్రభుత్వం తక్షణమే దెబ్బతిన్న పంటలను పరిశీలించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం. ఇక్కడ తాడవాయి మండలము దేమే గ్రామంలో రైతు కటికం రణీల్ రెడ్డి యొక్క పంట చేను నిన్న రాత్రి గాలి వానతో కూడిన అకాల వర్షానికి ఇక్కడ చూడండి, మొక్కజొన్న చేతికొచ్చిన మొక్కజొన్న పూర్తిగా నీలమట్టం అయిపోయింది. ప్రభుత్వము రైతు బంధు ఇవ్వక రైతులు అరగోసపడుతున్న సమయంలో ఇలా కాలం కూడా కాటేసి ఈరోజు రైతుకు ఎంత వెన్నుముక ఇరిచేసినట్లు చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే రైతు మరి ఇన్ని రకాల ఇబ్బందులకు ఎదుర్కొని మన ప్రపంచానికే అన్నదాతగా అన్నం పెడుతున్న రైతన్నకు ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు మరి రైతు కష్టంను మరి గుర్తెరిగి మరి ప్రభుత్వం దీన్ని మీద కఠినమైన చర్యలు తీసుకొని పంట బీమా పథకము ఒకటి, అలాగే నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని చెప్పేసి, అలాగే ఇక్కడ ఈ ఒక్క రైతే కాదు, ఇలా పక్కన కర్రోల రవీందర్ రెడ్డి, అలాగే కౌలు రైతు స్వామి, ఇలా అందరి పంటలు నీలమట్టమైపోయాయి. కాబట్టి దీనిపైన ప్రభుత్వము వెంటనే చొరవ తీసుకొని మా మండలంలో దాదాపుగా ఒక 100-150 ఎకరాల పంట నష్టము, మొక్కజొన్న పంట నష్టం జరిగింది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క అకాల వర్షానికి ఏదైతే నీలమట్టమైన రైతు యొక్క పంటకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి నేను సవినయంగా కోరుతున్నాను. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఏఈఓ గారికి ఇట్లా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వానికి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.